వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. యో విరాధవధం నిత్యం శృణోతి శ్రావయేతవా తస్య సర్వాణి పాపాని లయం యాంతి న సంశయః. అరణ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని శ్రీరాముని యొక్క అనుగ్రహంతో చక్కగా పూర్తి చేసుకున్నాం. అయితే అరణ్యకాండను పఠించడం ద్వారా, ఆ శ్లోకాలను వినడం ద్వారా, ఆ వృత్తాంతములను తెలుసుకోవటం ద్వారా కలిగే ప్రయోజనములు ఏమిటి, ఐహికమైనటువంటి ఆవిష్మికమైనటువంటి ఫలితములు ఏమేమి వస్తాయి అనేది మనకు ఉమాసంహిత అలాగే ఇతర పురాణాల్లోనూ కూడా చక్కగా తెలియచేశారు. ఇక్కడ మనకు అరణ్యకాండ రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా అరణ్యకాండ ప్రారంభమైంది. దండకారణ్యంలోకి ప్రవేశించి మునుల యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చాడు రామచంద్రుడు. అక్కడ వర్ణిస్తారు, సూర్యుడు మేఘమండలంలోకి ప్రవేశించినట్లుగా రామచంద్రుడు దండకారణ్యంలోకి ప్రవేశించాడు అని చెప్పి. అంటే మేఘమండలంలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడికి అడ్డుగా మేఘములు ఉండవచ్చును, ఆ కాంతిని ప్రపంచం, ఆ కాంతిని ప్రజలు చూడలేకపోవచ్చును. కానీ సూర్యుని కాంతి మాత్రం తగ్గదు కదా. కొద్ది సమయానికి ఆ మేఘములను చీల్చుకుంటూ సూర్యకాంతి మరలా భూమి మీద ప్రకాశిస్తుంది కదా. అంటే సూర్యకాంతికి మేఘములు అడ్డు రావటం, ఆచ్ఛాదనగా ఉండడం అనేది తాత్కాలికమే. సూర్యుని కాంతి మాత్రం శాశ్వతమైనది, ఏమాత్రము తరుగులేనటువంటిది అని. అలాగే రామచంద్రమూర్తి ఈ దండకారణ్యంలోకి రావటము, ఈ అరణ్యవాసము, అరణ్యంలో రాక్షసుల వల్ల రాముడికి ఇబ్బంది కలగటము, ఇవన్నీ కూడా అవి తాత్కాలికమైనవే తప్ప శాశ్వతమైనవి కాదు. ఎందుకంటే రాముని యొక్క పరాక్రమం ముందు ఏ రాక్షసులు కూడా నిలబడలేరు కదా. మరి అలాగా దండకారణ్యంలోకి ప్రవేశించి మహర్షుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఆ మహర్షులందరూ కూడా రాముని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వారై రాముణ్ణి చూచిన వెంటనే ఎంతో ఆనందించి పరవశించి వారి యొక్క అతిథి మర్యాదలన్నీ కూడా చేశారు. అక్కడ అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత ఇంకా సీతారామ లక్ష్మణులు అక్కడ నుంచి మరింత లోపలికి దండకారణ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే అక్కడ విరాధుడు అనే రాక్షసుడు సీతాదేవిని తన చేతితో గరుచుకుని అలా ఎత్తుకుపోతున్నాడు. ఏదో పులి గనక జింక పిల్లని ఎత్తుకుపోయినట్లుగా విరాధుడు తన చేతితోటి సీతాదేవిని తీసుకుపోతూ ఉంటే రాముడికి ఎంతో బాధ కలిగింది. చూడు లక్ష్మణ, మీ వదిన గారిని ఒక రాక్షసుడు ఆ విధంగా తీసుకుపోతున్నాడు అని చెప్పి బాధపడి ఇంకా రాముడు అతడిని ఎదిరించి బాణప్రయోగం చేసేటప్పటికీ రాముని బాణములకు ఆ విరాధుడు సీతాదేవిని విడిచిపెట్టి రామలక్ష్మణులిద్దరినీ కూడా శంకర గరుచుకుని ఇద్దరిని చిన్నపిల్లలు ఎత్తుకుని అడవిలోకి పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఉంటే ఇక సీతాదేవి కూడా ఆ సమయంలో విలపించింది. ఆ తర్వాత రామలక్ష్మణులు పిడిగుద్దులతోటి అతడిని ముద్ద చేసినట్లుగా చేసి నేల మీద పడవేశారు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, ఇతడిని మనం చంపటం అనేది చాలా కష్టతరము, కావున ఇతనిని ఒక పెద్ద గొయ్యి లాంటిది తీసి అందులో కనుక పాతి పెట్టుదాము అని చెప్పి అన్నారు. అలాగా రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఒక గోతియందు పెద్ద గొయ్యి తీసి అందులో పాతి పెట్టారు. అలా రామలక్ష్మణుల చేత పాతి పెట్టబడినటువంటి ఆ విరాధుడు శాపవిమోచనాన్ని పొందినటువంటి వాడై మరి శరభంగ మహర్షిని దర్శించమని చెప్పి రాముడికి తెలియజేశాడు. అలాగా
విరాధుడు శాపవశాత్తు ఇలా రాక్షసుడిగా మారాడు. రాముని యొక్క స్పర్శతోటి ఆ విరాధుడు శాప విమోచనాన్ని పొందాడు. శాప విమోచనాన్ని పొంది శరభంగ మహర్షిని దర్శించమని చెప్పి రాముడికి తెలియచేశాడు. ఈ విధంగా రామలక్ష్మణులు విరాధుడికి శాప విమోచనం చేసినటువంటి ఆ సర్గలను కనుక చదివినట్లయితే, అంటే 2వ సర్గ నుండి 4వ సర్గ వరకు ఉన్నటువంటి ఆ 3 సర్గలు, 2, 3, 4 సర్గలు, ఆ శ్లోకాలను గనక పఠనం చేసినట్లయితే గనక తస్య సర్వాణి పాపాని లయం యాంతి న సంశయ. విరాధవధ సర్గలను పారాయణ చేసినట్లయితే వారికి తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా సమసిపోతాయి. పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. తద్వారా ఐహికమైనటువంటి ఇహలోకంలో సమస్తమైనటువంటి సుఖములు, భోగములు, అలాగే అంత్యమున స్వామి యొక్క అనుగ్రహంతో మోక్షం అనేది కలుగుతుందని. ఇలాగా 2, 4 సర్గలను పారాయణ చేయడం ద్వారా పాప ప్రక్షాళనం అనేది కలుగుతుంది. తద్వారా అభ్యుదయం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు ఉమాసంహితలో తెలియజేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత శరభంగాశ్రమగతిం రాఘవస్య మహాత్మనః శృణ్వన్ త్రిదశలోకం వై ప్రాప్నోత్యేవ న సంశయః. రామచంద్రుడు శరభంగాశ్రమానికి వెళ్ళాడు విరాధుడు చెప్పిన విధంగా. శరభంగాశ్రమానికి వెళితే అక్కడ శరభంగుడు రాముడు ఆ ఆశ్రమానికి వచ్చే సమయానికి శరభంగ మహర్షి ఒక దివ్యమైనటువంటి పురుషుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు కూడా ఆకాశము నుంచి దివ్యమైనటువంటి రథంలో దిగి వచ్చినటువంటి వాడు, ఎవరో కాదు ఇంద్రుడు. ఇంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఆ ఇంద్రుడు చెబుతాడు కదా, రాముడు రాక్షస సంహారం చేసిన తర్వాత నేను రాముడితో మాట్లాడతాను, ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి శరభంగ మహర్షి చెప్పి ఇంద్రుడు తన పరివారంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాముడు దూరం నుంచి ఆ ఇంద్రుడిని వారి యొక్క దేవతాగణములను చూచి లక్ష్మణుడికి చెబుతాడు, అదుగో లక్ష్మణ, ఆ కనిపించేటటువంటి వారు ఇంద్రుడు, అదేవిధంగా ఇంద్రుడి యొక్క రథము, వారి యొక్క ఆ పరివారము దివ్య పురుషుడు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రాముడు చదివినటువంటి విద్యలన్నింటిలో అందరి గురించి తెలుసుకున్నాడు కావున వచ్చినటువంటి వారు దేవతలు ఇంద్రుడు అనే విషయాన్ని చెప్పగలిగాడు. ఆ తర్వాత శరభంగ మహర్షిని కలిశారు. ఆశ్రమంలోకి వచ్చి సీతారామ లక్ష్మణుడు వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత శరభంగ మహర్షి కూడా రాముని యొక్క దర్శనాన్ని పొంది రాముడికి చేయవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ కూడా చేసి ఆయన కూడా ఉత్తమ లోకాలకు పయనించి వెళ్ళారు. మరి ఈ విధంగా శరభంగ ఆశ్రమానికి రాముడు వచ్చినటువంటి సన్నివేశాన్ని, అలాగే శరభంగ మహర్షి మోక్షాన్ని పొందినటువంటి ఉత్తమగతులను పొందినటువంటి సన్నివేశాలను ఎవరైతే పఠిస్తారో, అంటే 5వ సర్గను, వారికి శృణ్వన్ త్రిదశలోకం వై ప్రాప్నోత్యేవ న సంశయః. మరి ఆ శరభంగాశ్రమానికి వచ్చేటప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి శరభంగ మహర్షిని స్వర్గలోకానికి తీసుకువెళ్తా అన్నాడు కదా, కానీ రామదర్శనం తర్వాతే ఆయన వస్తాను అని చెప్పి అన్నారు శరభంగ మహర్షి. కావున ఆ 5వ సర్గను, అరణ్యకాండలో 5వ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే స్వర్గలోక ప్రాప్తి, అంత్యమున స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. అందులో దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకు అంటే మన జీవితంలో పంటలు పండాలన్నా, ధనం ప్రాప్తించాలి అన్నా, గృహం కావాలి అన్నా, ప్రతి విషయానికి కూడా ఒక్కొక్క అధిష్టాన దేవతలు అనేవారు ఉంటారు. వారి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఆయా ఫలితములన్నీ కూడా మనకు కలుగుతాయి. ఇలాగా అరణ్యకాండలో 5వ సర్గను పారాయణ చేయటం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని. ఆ తర్వాత సుతీక్ష్ణ మహర్షిని దర్శిస్తాడు రామచంద్రమూర్తి. ఈ శరభంగాశ్రమంలో మహర్షులందరూ కూడా రాక్షసుల వలన తాము పడుతున్నటువంటి పీడలను, ఇబ్బందులను, రాక్షసులు చేసినటువంటి అకృత్యములన్నింటినీ కూడా రామచంద్రుడికి తెలియచేస్తారు. తెలియచేస్తే రాముడు వారందరికీ కూడా మాట ఇస్తాడు, నేను ఈ దండకారణ్యానికి రావటం అనేది మీకు సహాయం చేస్తేనే, రాక్షసులను వధిస్తేనే నా అరణ్యవాసం అనేది సార్థకమవుతుంది. కానీ ఊరికి నేను వచ్చి నేను అరణ్యవాసం కనుక చేసినట్లయితే అక్కడ ప్రయోజనం ఏముంటుంది? కావున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసులను వధిస్తాను అని చెప్పి రాముడు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా మాట ఇస్తాడు. మాట ఇచ్చిన తర్వాత మరి మహర్షులతో కలిసి
కొంతమంది మహర్షులతో కలిసి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తారు. ఆ సుతీక్ష్ణ మహర్షి కూడా చాలా గొప్పగా సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలన్నీ కూడా చేస్తారు. సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకున్న తర్వాత కొంతమంది మునిగన పరివారంతో కలిసి రామచంద్రమూర్తి మరలా ఇంకా ఆ దండకారణ్యంలోకి లోపలికి మునుముందుకు సాగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులతోటి విరోధము లేకుండా వారిని సంహరించడానికి మాట ఇవ్వడం, అలా ప్రతిజ్ఞ చేయటం ఎంతవరకు సమంజసము నాథా అని చెప్పి సీతాదేవి రామచంద్రమూర్తిని అడుగుతుంది. అడిగితే పైగా చెబుతుంది, అక్కడ ఒక ఖడ్గాన్ని ధరించినటువంటి ఒకానొక మహర్షి చరిత్రను కూడా చెబుతుందన్నమాట. చెబితే అప్పుడు రాముడు అంటాడు, ఎక్కడైతే అవసరమో అక్కడ సహాయం చెయ్యాలి అనే మాటను సీత నీవు కూడా చెప్పావు. క్షత్రియ ధర్మం ఏమిటో నీవు చెప్పావు, అలాగే దీక్షాధర్మములు ఏమిటో కూడా, నియమములు ఏమిటో కూడా నువ్వు చెప్పావు. అలాగా అరణ్యవాస దీక్షను పాటిస్తూనే మన క్షత్రియ ధర్మాన్ని కూడా పరిపాలించాలి. కావున రాక్షసులను సంహరించడం అనేది, ఆశ్రయించినటువంటి వారికి అభయం ఇవ్వడం అనేది క్షత్రియుడు చేయవలసినటువంటి పనే. కావున నీవు అన్నట్లుగానే నేను నా ధర్మాన్నే పాటిస్తున్నాను తప్ప ధర్మాన్ని మీరలేదు. పైగా ముఖ్యంగా తెలియనటువంటి వారు, లేకపోతే అనుకోకుండా వచ్చినటువంటి వారెవరైనా సహాయం అడిగినా చేసే స్వభావం కలిగినటువంటి నేను, పూజ్యులైనటువంటి తపస్విజనులైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటటువంటి స్వార్థమైనటువంటి కోరికలేమీ లేనటువంటి మహర్షులు అడిగినప్పుడు నేను వారికి మాట ఇచ్చి ఆ మాట తప్పటం అనేది జరగదు. రాక్షసులను వధించి తీరవలసిందే, దుష్ట శిక్షణ అనేది చెయ్యవలసిందే అని అంటూ ఆ సందర్భంలో చెబుతాడు, అద్యాహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం అని అంటూ, సీత నేను నా ప్రాణములనైనా విడిచిపెట్టేస్తాను, నా ప్రాణముల కంటే కూడా మిన్న అయినటువంటి, అంతకు మించినటువంటి నిన్ను విడిచిపెట్టడానికైనా నేను వెనుకాడను. అలాగే నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు నా బహిప్రాణమైనటువంటి లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడినైనా విడిచిపెట్టవచ్చునేమో, కానీ మహర్షులకు ఇచ్చినటువంటి మాటను నేను విడిచిపెట్టను, ఆ మాటను నెరవేర్చి తీరుతాను అని చెప్పి అన్నాడు. అంతే. ఇంకప్పుడు సీతాదేవి అంటే రాముడిలో ఉన్నటువంటి పౌరుషాన్ని మరింతగా పెంచడానికే, అలాగే రాముడు మహర్షులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, పరిపూర్ణంగా దీక్షాబద్ధుడవడానికి సీతాదేవి ఆ విధంగా వద్దు అన్నట్లుగా మాట్లాడుతూ రాముడి చేత ప్రతిజ్ఞ చేయించి దుష్ట శిక్షణ చేయించడానికి రాముణ్ణి కటిబద్ధుణ్ణి చేసింది. అందుకనే అద్యాహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం ఇత్యాది శ్రవణాన్మర్త్య రామాత్ కాంక్షితమాప్నుయాత్. రాముడే విధంగా అయితే మహర్షులకు వారి వారి కోరికలు తీరే విధంగా వారికి అభయం ఇచ్చాడో, అలాగే ఆ సర్గను కనుక మనం పారాయణ చేసినట్టయితే 10వ సర్గలో 19వ శ్లోకం అది. కావున ఆ శ్లోకమును కానీ ఆ 10వ సర్గను కానీ పారాయణ చేసినట్లయితే రాముని యొక్క అనుగ్రహంతో మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా, ధర్మపరమైనవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అందుకనే రామాత్ కాంక్షితమాప్నుయాత్ అని చెప్పి అన్నారు. అలాగే శ్రుత్వా శ్రీరామ విజయం పాపబంధాద్విముచ్యతే. ఇంకా ఖరదూషణాది రాక్షసులందరూ కూడా వచ్చారు. ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరిన తర్వాత సీతాదేవి దగ్గర రామచంద్రమూర్తి ఈ విధంగా ప్రతిజ్ఞ చేసిన తర్వాత మొత్తం 10 సంవత్సరముల పాటు అరణ్యంలో ఉన్న అనేక మంది మహర్షుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి వచ్చారు. మరలా తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎక్కడ నివాసం ఉండాలి అనే విషయాన్ని సూచించమని అడిగితే సుతీక్ష్ణ మహర్షి చెప్పారు, రామచంద్ర పంచవటిలో నీవు ఉండాలి అని చెప్పి, అందులోనూ ఆ వెళ్ళేటప్పుడు అగస్త్యుల వారి యొక్క, అగస్త్య భ్రాతరం అని చెప్పంటూ అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమము, ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే అగస్త్యుల వారు ఆశ్రమము, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్పి చెప్పారు. చెబితే సుతీక్ష్ణ మహర్షి యొక్క
ఆ మాట ప్రకారము సీతారామ లక్ష్మణులు ఆ దండకారణ్యంలో మరింత మునుముందుకు బయలుదేరి అగస్త్యుల వారి యొక్క సోదరుని యొక్క ఆశ్రమానికి ముందు వెళ్ళారు. అక్కడ వారి యొక్క అతిథి మర్యాదలను స్వీకరించి వారిని సేవించి ఆ తరువాత అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చారు. వస్తే తపశ్శక్తితోటి చాలా ప్రకాశిస్తున్నటువంటి వారైన ఆ అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఆ వైష్ణవ ధనుస్సుని ఇచ్చారు. అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం అని అంటూ అక్షయబాణ తుణీరములను అదేవిధంగా ఆ వైష్ణవ ధనుస్సుని కూడా ఇచ్చారు. ఇప్పుడు అంటే సీతారామ కళ్యాణ సమయంలో పరశురాముడు తీసుకువచ్చి రాముణ్ణి పరీక్షించినటువంటి వైష్ణవ ధనస్సు ఏదైతే ఉందో ఆ పరీక్షలో రాముడు ఆ వైష్ణవ ధనస్సుతో పాటు పరశురాముడిలో ఉన్నటువంటి గర్వమును కూడా లాగేశాడు కదా. ఆ వైష్ణవ ధనస్సు వరుణదేవుడికి ఇస్తే మరలా వరుణదేవుడి ద్వారా అగస్త్యుల వారికి, అగస్త్యుల వారి ద్వారా మరలా రాముడి దగ్గరికి ఈ దండకారణ్యంలో వచ్చింది. ఎందుకు అంటే ఇక పైన రాముడు దండకారణ్యంలో అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు కావున ఇప్పుడు ఈ ధనుస్సు అవసరము అని అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఆ ధనుస్సుని అక్షయబాణ తుణీరములు వాటిని అందజేశారు. వాటిని ధరించిన తర్వాత వారి యొక్క మాట ప్రకారము పంచవటికి వెళ్ళి పంచవటిలో చక్కగా ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఎంతో కాలము చక్కగా ఆనందంగా గోదావరి తీరంలో ఆనందంగా గడిపారు. అక్కడ సీతారాములు ఎంతో చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అక్కడికి శూర్పణఖ ప్రవేశించింది. శూర్పణఖ ప్రవేశించి ఇంకా రామచంద్రమూర్తిని కామించింది. రాముడు నేను కాదు నా తమ్ముడు లక్ష్మణుడైతే నీకు తగినవాడు అని చెబితే వెంటనే లక్ష్మణుడిని కామించింది. లక్ష్మణుడు నేను సేవకుడిని నా ప్రభువు రామచంద్రమూర్తి అని చెబితే మరలా రాముడి దగ్గరకు వెళ్ళింది. వెళితే అప్పుడు రాముడు నా భార్య ఉన్నది నేను చేసుకోను అంటే వెంటనే అయితే భార్యను చంపేస్తాను అని చెప్పి సీతాదేవి మీద దాడి చేస్తూ ఉంటే రాముడి యొక్క అనుజ్ఞతోటి లక్ష్మణుడు వెంటనే ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి ఆమెను దండించాడు. అలా లక్ష్మణుని చేత దండించబడినటువంటి శూర్పణఖ జనస్థానంలో ఉన్నటువంటి కరదూషణాదుల వద్ద కరుణ దగ్గరికి వెళ్ళి తనకు జరిగినటువంటి అవమానం గురించి చెబితే అప్పుడు కరుడు 14 మంది రాక్షసులను పంపిస్తాడు. పంపించేటప్పటికీ వాళ్ళు రాముని యొక్క బాణములకు నిలబడలేక వాళ్ళు వధించబడతారు. మరలా శూర్పణఖ వెళ్ళి నీకు ఇక్కడ నాయకత్వం నీకెందుకు, నువ్వు వ్యర్థము అని చెప్పి కరుణ్ణి దూషించి రెచ్చగొట్టేటప్పటికి కరుడు తన 14,000 మంది సైన్యంతో బయలుదేరి రామచంద్రమూర్తి మీద దాడి చేశాడు. చాలా దారుణమైనటువంటి యుద్ధం జరిగింది అక్కడ. అయితే అక్కడ సీతా లక్ష్మణుని ఒక గుహలో ఉండమని చెప్పి రాముడు ఒక్కడే 14,000 మందిని కూడా ఎదుర్కొని వారందరినీ కూడా తన బాణ పరంపరలతోటి అందరినీ వధించి చివరికి కరుణ్ణి కూడా వధించేశాడు. వధించిన తర్వాత ఆ యుద్ధం చూడటానికి ఆకాశంలో దేవతలందరూ కూడా విమానాల్లో వచ్చారు. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ యుద్ధము తర్వాత రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు పలికారు. మహర్షులందరూ కూడా అద్భుతం అద్భుతమని ఎంతో గొప్పగా కీర్తించారు. సీతాదేవి అయితే ఆ యుద్ధమైన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి సీతాదేవి మరి రాముడు చేసినటువంటి ఆ యుద్ధాన్ని చూచి ఆ యుద్ధం పూర్తయిన తర్వాత రాముడి దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకుని నిన్ను మించినటువంటి మొనగాడు ఈ లోకంలో ఎక్కడా కూడా లేడయ్యా అని చెప్పి కీర్తించి ఆ విధంగా ఆలింగనంతో సత్కరించింది. తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం వరిషస్వజే అని చెప్పి ఎంతో ఆనందకరమైనటువంటి సన్నివేశం. ఈ విధంగా కరదూషణాది రాక్షసులతోటి రాముడు యుద్ధం చేసి గెలిచినటువంటి ఆ సర్గలను గనక పారాయణ చేసినట్లయితే మరి అక్కడ 30వ సర్గ పారాయణ చేసినట్లయితే గనక శ్రుత్వా శ్రీరామ విజయం పాపబంధాద్ విముచ్యతే, సమస్తమైనటువంటి పాపములోనే బంధముల నుండి విముక్తులు అవుతాము. ఎప్పుడైతే పాపములు నశించిపోయాయో మనం మన పుణ్యకార్యముల ద్వారా మన పుణ్యముల ద్వారా పొందవలసినవన్నీ కూడా మనం పొందగలుగుతాము. భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట.
అంతేకాదు సీతాపహారమారభ్య లంకాయాం స్థాపనావధి శ్రవణాఛాస్త్ర విహితం జ్యేష్ఠాదేవి విముంచతి. ఇంకా ఆ తర్వాత అకంపనుడు ఈ జనస్థానంలో జరిగినటువంటి యుద్ధం గురించి రావణాసుడి దగ్గరికి వెళ్ళి తెలియజేస్తే రావణాసురుడు ఇంకా సీతాదేవిని అపహరించడం కోసం, రాముణ్ణి దండించడం కోసం అని చెప్పి మారీచుడిని సహాయం అడగటం, మారీచుడు చేసినటువంటి బోధతోటి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పి అంటూ, రావణ నీవు కనుక రాముడితోటి విరోధం పెట్టుకున్నావంటే నీవు నీ పరివారంతో, నీ బంధువులతోటి, నీ సమస్తమైనటువంటి సైన్యములతోటి నీవు నశించిపోతావు, నీ రాజ్యము పోతుందని చెప్పి ఇలా మారీచుడు చెప్పినటువంటి మాటలతోటి మరలా కొంత ఉపశమించిన వాడై రావణాసురుడు లంకా నగరానికి వచ్చేస్తే, మరలా శూర్పణఖ వెళ్ళి రావణాసురుడిని రెచ్చగొట్టి రాముడిని లక్ష్మణుణ్ణి దండించాలి అని, వారు మరింతగా బతపడాలి అంటే సీతాదేవిని నీవు పత్నిగా పొందాలి, ఎందుకంటే అంతటి గొప్ప సౌందర్యం ఎక్కడా చూడలేదు అని చెప్పి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని పొగుడుతూ రావణాసురుడిలో సీతాదేవి మీద వ్యామోహం కలిగే విధంగా చేసి రెచ్చగొడితే, అప్పుడు ఇంకా రావణాసురుడు రాముడి మీద పగ తీర్చుకోవాలి అని సీతాదేవిని అపహరించడం కోసం మారీచుడి దగ్గరికి వెళ్ళి అతడిని వద్దు వద్దు అని అతడిని ప్రేరేపించి పంచవటికి వచ్చి, పంచవటిలో మారీచుని చేత మరి మాయాలేడిగా మారీచుడు మారి రాముడిని అక్కడ నుంచి పంచవటి నుంచి దూరంగా తీసుకువెళితే, ఆ వెళ్ళినటువంటి మారీచుడు రామబాణం చేత హతుడవ్వబోతూ, అంటే ప్రాణములు కోల్పోబోతూ హా సీత హా లక్ష్మణ అని అరిస్తే, అప్పుడు సీతాదేవి లక్ష్మణుణ్ణి కూడా రాముడి దగ్గరికి పంపిస్తుంది. లక్ష్మణుడు చెబుతాడు, అమ్మా మా అన్నగారికి అపజయం అనేది లేదు అని చెప్పిన సీతాదేవి దూషించి మరి అనకూడనటువంటి మాటలను మరి ఆ లక్ష్మణుణ్ణి రాముడి దగ్గరికి పంపించింది. ఇదే అదనుగా చూసినటువంటి రావణాసురుడు అక్కడికి వచ్చి సీతాదేవిని, ఆమె చేసినటువంటి అతిథి మర్యాదలను పొంది ఆమె యొక్క సౌందర్యాన్ని పొగిడి ఆమెను అపహరించబోతాడు. ఆ సందర్భంలో సీతాదేవి చాలా మంచి మంచి మాటలు చెబుతుంది. అదేవిధంగా ఆమెను అపహరించినట్లయితే కలగబోయే నష్టమును కూడా హెచ్చరించి మరి చెబుతుంది. అయినా వినిపించుకోకుండా రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తూ ఉంటాడు. తీసుకువెళుతుంటే ఇంతలో జటాయువు చూచి రావణాసురుడిని ఎదిరించి వీరోచితంగా పోరాడి రావణాసురుని యొక్క ఖడ్గమునకు తన రెక్కలను కాళ్లను కోల్పోయి నేల కొరికిపోతాడు. ఆ తర్వాత రావణాసురుడు సీతాదేవిని తీసుకుని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి లంకా నగరానికి తీసుకువెళ్ళిపోతాడు. మార్గ మధ్యంలో సీతాదేవి తన నగలను ఒక వస్త్రము యందు గట్టి ఆ ఋషిముఖ పర్వతం మీద ఉన్న ఆ వానల్లో ఉన్న చోట పడేస్తుందన్నమాట. సీతాదేవిని తీసుకువెళ్ళి మొదట రావణాసుడు తన మందిరంలోనూ, ఆ తర్వాత అశోకవనంలోనూ ఉంచుతాడు. ఈ విధంగా సీతాపహరణ సర్గలు ఏవైతే ఉన్నాయో 52వ సర్గ నుంచి 56వ సర్గ వరకు ఉన్నటువంటి శ్లోకాలు, వీటిని కనుక పారాయణం చేసినట్లయితే జ్యేష్ఠాదేవి విముంచతి, దారిద్ర్యము, అదేవిధంగా మానసికమైనటువంటి శాంతి లోపించటము, ప్రతి పని కూడా అవ్వకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగటము, ఇటువంటి ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా సమసిపోయి లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది, అలాగే దారిద్ర్యం అనేది తొలగిపోతుంది అని చెబుతున్నారు. అంతేకాదు ఇంకా ఆ తర్వాత రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ ఉంటారు. అలాగా సీతాన్వేషణమాకర్ణ్య నైవ లక్ష్మీర్వియుజ్యతే. రామలక్ష్మణులు సీతాదేవిని వెతికినటువంటి ఆ సర్గలను గనక పారాయణ చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళదు. అంటే సంపాదించినటువంటి ధనము సద్వినియోగం అవుతుంది, రక్షించబడుతుంది, అలాగే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి అంటూ సీతాన్వేషణం అనేది 60వ సర్గ నుంచి 64వ సర్గ వరకు ఉన్నటువంటి శ్లోకాలు అన్నమాట. జటాయో సంస్కృతిం శ్రుత్వా నరస్వర్గమవాప్నుయాత్. రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ దక్షిణ దిక్కుగా వెళుతూ ఉంటే జటాయువు కనిపించాడు. జటాయు యొక్క పరాక్రమం చూడండి. అక్కడ రావణాసురుడి యొక్క రథము, ఛత్రము, అతనికి సంబంధించినటువంటి సారథి సేవకులు అందరూ కూడా అక్కడ పడి ఉన్నారు జటాయువు యొక్క ఆ దాడితోటి. అలా జటాయువు కూడా రావణాసురుని ఖడ్గము చేత ఛేదించబడి
ప్రాణములు కోల్పోయే పరిస్థితిలో ఉండి రావణాసురుడు అపహరించిన విషయాన్ని రాముడికి చెప్పడానికే కొన ఊపిరితో ఉన్నాడు. తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని, రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పి జటాయువు మోక్షాన్ని పొందాడు. రామలక్ష్మణులు జటాయువుకి దహన సంస్కారాదులన్నీ కూడా చేశారు. చేస్తూ అక్కడ రాముడు అంటాడు, యాగతిర్ యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చ యాగతి అని చెప్పి అంటూ, యజ్ఞయాగాదులు చేసేటటువంటి వారు, ఆహితాగ్నులైనటువంటి వారు ఎటువంటి ఉత్తమగతులను పొందుతారో, ఓ జటాయు నీవు కూడా నా చేత సంస్కరించబడే నీవు కూడా అటువంటి ఉత్తమగతులను పొందు అని చెప్పి జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. ఆ జటాయు మోక్షానికి సంబంధించినటువంటి 68వ సర్గను గనక పారాయణ చేసినట్లయితే స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది అంత్యమున. ఆ తర్వాత జటాయు మోక్షం తర్వాత ఇంకాస్త మనం మరింత మునుముందుకు సాగి కబంధవనానికి చేరుకున్నారు. అక్కడ అయోముఖి అనే రాక్షసి మరలా రామలక్ష్మణుల మీద దాడి చేయబోతే లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులు ఖండించాడు. ఆ తర్వాత కబంధుడు రామలక్ష్మణుని బంధించాడు. ఇంకా రామలక్ష్మణుడు తమ ఖడ్గముతోటి కబంధుని యొక్క బాహువులను ఛేదించి అతడిని ఒకానొక ఆ కొండలోయలో పడేసి అతనికి దహన సంస్కారాలు చేశారు. రామలక్ష్మణుల చేత దహన సంస్కారములు పొందినటువంటి కబంధుడు శాప విమోచనాన్ని పొందినటువంటి వాడై దివ్య పురుషునిగా మారి మరి ఆ కబంధుడు చెబుతాడు, ఇక్కడి నుంచి పంపా సరోవరం దగ్గరకు వెళ్ళి ఇక్కడ సుగ్రీవుడు అనే వానరరాజు 4 వానరులతో కూడి ఒక గుహలో నివసిస్తున్నాడు. అతని పరిస్థితి కూడా ఏమీ బాగుండలేదు. రాజ్యం నుండి బహిష్కరించబడేలా విధంగా ఉన్నాడు. భార్యకు దూరమైపోయి ఉన్నాడు. కానీ ధర్మాత్ముడు సమర్థుడు, అతడే సీతాదేవిని వెతికించి నీకు అప్పగించగలడు. సీతాదేవిని జాడను అతను తెలుసుకునగలడు. కావున రామచంద్ర నీవు ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ సుగ్రీవునితోటి అగ్ని సాక్షిగా నీవు స్నేహం చెయ్యమని చెప్పి కబంధుడు చెబితే అక్కడి నుంచి బయలుదేరి పంపా సరోవరం దగ్గరకు వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చి ముందు అక్కడ శబరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి శబరికి మోక్షాన్ని అనుగ్రహించి ఇక అక్కడి నుంచి బయలుదేరి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలి అని చెప్పి ఆ పంపా సరోవర తీరానికి వచ్చి పంపా సరోవరంలో స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా ఆచరించి సీతాదేవి ఈ సందర్భంలో ఉంటే బాగుండు, సీతాదేవి దూరమైనదే అని చెప్పి రామచంద్రమూర్తి బాధపడుతూ సీతాదేవి జాడ తెలియజేయగలిగినటువంటి వాడైన వెతికించగలిగినటువంటి వాడైన సుగ్రీవుణ్ణి కలవాలి అని చెప్పి ఆ పంపా సరోవర తీరంలో రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు. దీనితోటి మనకు అరణ్యకాండ పూర్తయినది. ఇక్కడ కబంధ మోచనం శ్రుత్వా స్వర్లోకం యాతి మానవ గచ్చ శీఘ్రమితో రామేత్యత్రత్యం దశమాక్షరం నిశమ్యదేవ్యా మనుజ సూర్యలోకమవాప్నుయాత్. ఈ విధంగా కబంధ మోక్షమును, అదేవిధంగా శబరి సద్గతిని వినటువంటి వారికి, కబంధ మోక్షం వినటువంటి వారికి స్వర్గలోక ప్రాప్తి, అదేవిధంగా శబరికి సద్గతి కలిగినటువంటి ఆ సర్గన 74వ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే కనుక సాధ్వీమణులు పొందేటటువంటి ఉత్తమగతులను పొందుతారు అని చెప్పి, అంతేకాదు ఆ తర్వాత 72వ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే సూర్యలోకమవాప్నుయాత్, సూర్యలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. సూర్యనారాయణ వద్దకు ఆ ఉత్తమ లోకాలు అనేవి కలుగుతాయి అని చెప్పి ఇలాగా అరణ్యకాండ మాహాత్మ్యము, అరణ్యకాండ ఫలశ్రుతి మనకు పెద్దలు ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇలా చెప్పి అరణ్యకాండ మాహాత్మ్యం ఏ శృణ్వంతి మహీతలే రాఘవస్య ప్రసాదేన విష్ణులోకం వ్రజంతితే. ఈ అరణ్యకాండ ఫలశ్రుతి ఎవరైతే వింటారో వారికి కూడా పరమాత్మ యొక్క, మహావిష్ణువు యొక్క, శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలిగి జీవించి ఉన్నంతకాలము కూడా కష్టములన్నీ తొలగిపోయి సుఖముగా జీవించి అంత్యమున విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పి మనకు ఉమాసంహితలో చక్కగా తెలియచేశారు. మరి ఈ అరణ్యకాండలో ముఖ్యంగా శరభంగ మహర్షికి మోక్షాన్ని అనుగ్రహించడము, జటాయుకు మోక్షాన్ని అనుగ్రహించడము, శబరికి మోక్షాన్ని అనుగ్రహించడము, ఇలాగా రామచంద్రమూర్తి ఎంతో మందికి అరణ్యకాండలో మోక్షాన్ని అనుగ్రహించడం ద్వారా ఈ కాండకు మోక్షకాండ అనే పేరు కూడా ఉన్నదన్నమాట. ఈ అరణ్యకాండ ఫలశ్రుతిలో చెప్పినటువంటి ఫలములన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి వారికి, విన్నటువంటి అందరికీ కూడా
భగవంతుడు ఆ శ్రీనివాసుడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములు, అలాగే శ్రీనివాసుని యొక్క కృపాకటాక్ష వీక్షణములు వారికి పరిపూర్ణంగా ప్రాప్తించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణः సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.